दिनद्युतिमिन्दुकिरीटां तुङ्गकुचां नयनत्रययुक्तां स्मेरमुखीं वरदाङ्कुशपाशं भीतिकरां प्रभजे भुवनेशीं वराङ्कुशोपासमभीतिविद्यां करैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिमां त्रिनेत्रां भजेऽहमाद्यां भुवनेश्वरीं तां जगज्जननानन्दकरीं जयेभ्यां यशस्विनीं यन्त्रसुयज्ञयोनिं चितामितामित्रकृतप्रपञ्चां భజామహే శ్రీ భువనేశ్వరీం తాం. భువన బాండాలు నేలేటువంటి భువనేశ్వరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలువై ఉన్నటువంటి ఆ తల్లి భువనేశ్వరి మాతకు నమస్కారములు తెలియజేసుకుంటూ, అమ్మా అని పిలిచిన చాలు వెంటనే పలిగేటువంటి తల్లి ఆ భువనేశ్వరికి నమస్కారాలు చేసుకుంటూ, ఈ పౌర్ణమి నాడు, ఈ వైశాఖ పౌర్ణమి నాడు జరుగుతున్నటువంటి లింగ భైరవి ఆరాధనలో పాల్గొన్నటువంటి భక్తాదులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ వైశాఖ పౌర్ణమి నాడు లింగ భైరవి మాత ఆరాధనలో పాల్గొని అమ్మవారికి మీ యొక్క హస్తములతో అభిషేకం చేసి, ముఖ్యంగా సుగంధ పరిమళ ద్రవ్యాలతో కూడినటువంటి జలముతో అమ్మవారికి అభిషేకము చేసి, పరిమళ పుష్పాలతో కూడినటువంటి పుష్పాభిషేకం చేసి మనసారా అమ్మను వేడుకుంటున్నటువంటి భక్తాదులు ఈరోజు అమ్మలో అర్ధనారీశ్వర తత్వాన్ని దర్శనం చేసుకుందాము. శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి, పార్వతీ మాతల యొక్క ముగ్గురమ్మల యొక్క రూపముగా కొలువయ్యున్నటువంటి రూపం మనకు దర్శనమిస్తున్నటువంటి లింగ భైరవి మాత. కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లిగా 2 కొండల నట్ట నడుమున ఈ కైలాసపురమందు కొలువైన ఆ తల్లి భువనేశ్వరి మాత పాదాల చెంత మనమందరము ఈరోజు లింగ భైరవి మాత ఆరాధనలో పాల్గొంటున్నాము. ఈరోజు మనము చేస్తున్నటువంటి ఈ ఆరాధనలో మొట్టమొదట అమ్మవారికి అభిషేకం చేశాము, అలాగే పుష్పాభిషేకము చేశాము. అమ్మవారికి ఆత్మజ్యోతి ద్వారా జ్ఞానజ్యోతిని, జ్ఞానజ్యోతి ద్వారా పరంజ్యోతిగా ప్రవ్యాసిక కార్యక్రమంలో కూడా మనం ఈరోజు పాల్గొన్నాము. మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైనటువంటి లింగ భైరవి మాత ఆరాధనను కనులారా గాంచినటువంటి మనందరి యొక్క జన్మధన్యమవుతున్నది. నవగ్రహాది దేవతలు, నక్షత్రాది దేవతలు, పంచభూతాలు, సప్తమాతృకలు, అలాగే అష్టదిక్పాలకులు, ఇంద్రాది దేవతలు ఇక్కడికి సూక్ష్మ రూపమున వచ్చి అమ్మవారి యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు. శ్రీ భువనేశ్వరి, శ్రీ కవితేశ్వరి ఎక్కడైతే తిష్ట వేసుకొని కూర్చుని ఉంటుందో అక్కడ సకల కోటి దేవాది దేవతలందరూ కూడా వేంచేసి అమ్మ యొక్క దర్శనము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి భక్తాదులే కాక ముక్కోటి దేవాది దేవతలందరికీ కూడా లింగ భైరవి మాత ఈ వైశాఖ పౌర్ణమి నాడు అర్ధనారీశ్వర తత్వముతో దర్శనమిస్తూ ఉన్నది. విష్ణు వక్షస్థల స్థితములో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి రూపములో దర్శనమిస్తూ ఉన్నది. మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి అమ్మ యొక్క దర్శనం చేసుకుంటున్నటువంటి భక్తులు వారి యొక్క జన్మ ధన్యమవుతున్నది. ఏ జన్మలో చేసినటువంటి పుణ్యఫలము ఈ జన్మలో ఈ కైలాసపురంలో దశమహావిద్యలు
ఒకే చోట కొలువై ఉన్నటువంటి మందిరమైనటువంటి దశమహావిద్యా శ్రీ భువనేశ్వరి మందిర స్థానమునందు ఈ ప్రాంగణములో జరుగుతున్నటువంటి లింగ భైరవి మాత ఆరాధన, ఈ వైశాఖ పౌర్ణమిలో జరుగుతున్నటువంటి ఈ లింగ భైరవి మాత ఆరాధనలో పాల్గొంటున్నటువంటి భక్తాదులెల్లరూ కూడా వారి యొక్క జన్మధన్యమవుతున్నది. కోరిన కోర్కెలు తీర్చేటువంటి కల్పవల్లిగా కేవలము పౌర్ణమి నాడు మాత్రమే అమ్మవారు మంటపం దగ్గరకు వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటుంది. లింగ భైరవి మాతలో లక్ష్మి, సరస్వతి, పార్వతి అనేటువంటి ముగ్గురు మాతలు కూడా మమేకమై ఏకరూపములో త్రిమాత్రగా శ్రీమాత్రే నమః అని పిలిచిన పలుకుతూ ఉన్నది ఆ తల్లి లింగ భైరవి మాత. అట్టి ఆ తల్లికి ఈ పౌర్ణమి నాడు ఇచ్చేటువంటి కాగడ అద్భుతంగా జరుగుతూ ఉంది. ప్రతి పౌర్ణమి నాడు భక్తులు చేసేటువంటి ప్రార్థనలను అమ్మ స్వీకరించి వారి మొర ఆలకించి వారి కోరినటువంటి కోరికలు తీరుస్తున్నటువంటి కల్పవల్లిగా ఈ స్థానమునందు అమ్మ కొలువై ఉన్నది. జై మాతా భువనేశ్వరి, జై భైరవి, జై లింగ భైరవి.